స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలవడంతో యువతలో జోష్ పెరిగింది. విదేశాలలో ఉండే యువకులు సైతం పల్లెలకు పరుగులు పెడుతున్నారు. మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ శంకరప్ప గత 25 సంవత్సరాలు పాలించి శంకరంపేటను ఎంతో అభివృద్ధి చేయడంతో శంకరప్ప స్ఫూర్తిని తీసుకొని ఆయన మనవడు అమెరికా నుండి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి కంచర్ల చంద్రశేఖర్ శంకరంపేట మండల కేంద్రానికి చేరుకోగా యువతగణ స్వాగతంతో బైక్ ర్యాలీ నిర్వహించి ఉత్తేజాన్ని నింపారు. అనంతరం మండల కేంద్రంలోని పద్మనాభ స్వామి గుట్ట, స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట గ్రామంలోని యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ఫ్రెండ్స్ ఫర్ దిస్ గ్రాండ్ వెల్కమ్. అందరికీ చాలా చాలా కృతజ్ఞత. ఇంత ఘనంగా ఆహ్వానిస్తున్నందుకు. స్పెషల్ నా మెయిన్ మోటో రావడానికి రీజన్ ఏంటంటే మన ఊరికి సేవ చేసుకోవాలి. ఎన్నో ఏళ్ళు బయట ఉండి వచ్చిన చాలు అనుకున్నా. ఇన్నేళ్ళు కష్టపడి సంపాదించుకున్నాము. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో వచ్చినాం. మీ అందరికీ తెలిసిందే, తాత 25 ఏళ్ళు సర్పంచ్గా ఉండి శంకరంపేటని ఎంత డెవలప్ చేసిండో. ఆయన ఇన్స్పిరేషన్తోనే కొంచెం ముందుకెళ్ళాలి, ఊరికి సేవ చేసుకోవాలి అని వచ్చిన. ఇక్కడ రావడానికి ఏంటంటే ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్, యూత్, నేను ఇక్కడ వరకు రావడానికి అంత ఈజీ కాలేదు. ఎన్నో దక్కముక్కులు తినుకుంటా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు హౌ మచ్ ఐ స్ట్రగుల్ టు కమ్ టు దిస్ పొజిషన్. మామూలుగా ఉండొచ్చు అంటే ఇన్నేళ్ళు ఎందుకు రాలేదు, ఇప్పుడే ఊరు గుర్తొచ్చిందా అనుకుంటే, నాకంటూ ఒక క్రెడిబిలిటీ సంపాదించుకున్నాక, నాకంటూ ఒక స్టేజ్ వచ్చినాక వచ్చి నేను ఊరికి ఏదైనా చేద్దాము అన్న ఒక నలుగురికి చెప్పినా నా మాట వింటారు. ఏం సాధించకుండా వచ్చి అరే నేను ఇక్కడనే ఉండి నేను చేస్తాను అంటే ఎవరు వినరు. మనకంటూ ఒక క్రెడిబిలిటీ రావాలి. ఇప్పుడు ఎవరైనా ఒక సలహా అడిగితే